హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, కొండ ఎక్కిన వాళ్ళ మాట విని మనం కొండ ఎలా ఎక్కాలో నేర్చుకుంటే సునాయాసంగా ఎక్కగలం, వాళ్ళ గైడెన్స్ తీసుకుని. లేదనుకోండి, మనమే మొదటిసారి ఏమీ తెలియకుండా ఎక్కామంటే మనం కొంచెం ఇబ్బందులు పడాలి కదా. అలా కాకుండా ఎక్కిన వాళ్ళ అనుభవం, వాళ్ళ ఇచ్చే ఒక మెసేజ్ వల్ల మనం ఇంకా ముందుకి సులువుగా తొందరగా, వాళ్ళకి 6 నెలలు పట్టింది మనకు 3 నెలల్లో వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే. అలాగే ఈ బిజినెస్లో కూడా లక్షల్లో శాలరీ తీసుకునే వాళ్ళు అక్కడ వరకు ఎలా చేరుకున్నారో ఆ పొజిషన్కి మనం అక్కడికి వెళ్ళాలంటే ఏమేమి ఇబ్బందులు మనకు ఎదురవుతాయో వాటి నుంచి ఎలా సునాయాసంగా దాటాలో ఈ స్పీచ్లో ఉంటుందండి. అది మనం తెలుసుకుంటే మనం చేయాలనుకున్న పనిలో విజయం తప్పకుండా సాధించగలం అన్న నమ్మకం మనకు కలుగుతుంది. ఎందుకంటే మన ముందు ఉన్నారు ఈ లీడర్స్, వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు శాలరీ, వీళ్ళకి చెక్కులు ఇంత వస్తున్నాయి కదా, మనం కూడా చేయగలం అనే ఒక నమ్మకం మనకు ఏర్పడాలంటే మనకన్నా ముందు విజయం పొందిన వాళ్ళ విజయం వెనకాల ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకుంటే మనం కూడా తప్పకుండా విజయాన్ని పొందగలం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రౌన్ కంప్లీట్ చేశాను. 6 నెలల్లో క్రౌన్ కంప్లీట్ చేసి దగ్గరగా 70 నుంచి 80 వేల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను. క్రౌన్గా 95,000 నా హైయెస్ట్ ఇన్కమ్. మరి యూనివర్సల్ క్రౌన్గా హైయెస్ట్ ఇన్కమ్ 1,20,000 తీసుకున్నాను. ప్రజెంట్ ఇక్కడి నుంచి నా గోల్ ఏంటంటే 2025 డిసెంబర్ 17న నా పుట్టినరోజు ఉంది. ఈ 25 కల్లా, అంటే 2025 ఈ డిసెంబర్ 17 కల్లా 2 లక్షల పీవీ చేయాలనేది గోల్ పెట్టుకున్నానండి. 2 లక్షల పీవీ, నా 6 టీముల నుంచి 2 లక్షల పీవీ అవ్వాలి. నా హైయెస్ట్ డ్రీమ్ ఏంటంటే, అది లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏంటంటే, మంచి డ్రీమ్ హౌస్ తీసుకోవాలి. ఆ డ్రీమ్ హౌస్ నాకు చాలా ఇష్టమైన హౌస్ అనమాట అండి. అంటే ప్రజెంట్ అయితే హౌస్ ఉంది, నేను తీసుకునేటప్పుడే హౌస్ నాకు నచ్చలా. 3 బెడ్రూమ్ ఫ్లాట్, అది ఇండివిజువల్ హౌస్. తీసుకునేటప్పుడే మా చెల్లికి నేను ఒకటి చెప్పాను. మా చెల్లి నేను కలిపి అది తీసుకోవడం జరిగింది. తనతో ఒకటే చెప్పాను, నాకైతే ఈ హౌస్ నచ్చలేదు బుజ్జి అంటే, నయమే, ఇది 300 గజాలు, ఎక్కడ కొనలేము ఇంత మంచి హౌస్ని, నువ్వేదో అంటావు అలాగా అని చెప్పేసి అనడం జరిగింది. కానీ నాకైతే నా డ్రీమ్ ఏంటి, నా డ్రీమ్లో ఏముండాలంటే మంచి స్విమ్మింగ్ పూల్ ఉండాలి. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయాలి పిల్లలందరూ స్నానం చేస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి నేను ఎంజాయ్ చేయాలి. అది నా డ్రీమ్. అలాంటి డ్రీమ్ మనకు ఉంటే కంపల్సరీగా డెవలప్ అవుతాం. నా చిన్నప్పుడు ఇసుకలో ఇల్లు కట్టుకునేదానండి. ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో 3 గదులు ఇల్లు కట్టాను. గదులు కింద కడితే నాకేంటంటే ఒక పని మనిషి ఉండాలి, ఒక కొట్టెట్టుకోవడానికి, కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి ఒక అమ్మాయి ఉండాలి. ఇలా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటే నేను మాత్రం ఇంట్లో కూర్చుని మహారాణిలాగా వాళ్ళకి అంట్లు వేస్తే వాళ్ళు తోమేవారండి. అంటే అప్పుడు నాకు అర్థం కాల, అంటే ఉండడానికి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, కానీ మైండ్ సెట్ ఎలా ఉందండి, రిచ్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ కనుక రిచ్గా ఉంటే మనం రిచ్ అవుతామని, మరి యూనివర్సల్కి మనం దగ్గరగా ఉంటే ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. ఏది కోరుకుంటే అది మనకు అవడానికి అవకాశం ఉంది. నేను అనుకున్నాను కాబట్టే మరి నిజంగా మా ఇంట్లో మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ ఎవరు కూడా ఫ్లైట్ ఎక్కలేదు, నేను ఎక్కాను. 3 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చానండి. హ్యాపీయే కదా. లేడీస్కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఈవేళ 74% లేడీస్ పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కంపల్సరిగా 5 ఏళ్ళు నిలబడాలంటండి. నేను చెప్పిన మాట కాదు ఇది, సుబ్బయ్య సార్ చెప్పారు. 5 సంవత్సరాలు మీరు నిలబడితే 5 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చండి. నెలకి 5 లక్షలు. ఆల్రెడీ మరి మన పర్సన్స్ తీసుకుంటున్నారా లేదా? ఈశ్వర్ సార్ దగ్గర 8 సంవత్సరాలు, మన 7 సంవత్సరాలు అయింది. సుధాకర్ సార్ 5 లక్షలు పైబడి తీసుకుంటున్నారా లేదండి? రాజమండ్రి సుధాకర్ గారు 4 లక్షలు తీసుకుంటున్నారు. అలా మనం కూడా 5 సంవత్సరాలు నిలబడితే 5 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చని మనకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ అధ్యయనంలో తెలిసిపోతుంది. వెస్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు పైబడి తీసుకున్న వాళ్ళే, 5 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళే 5 లక్షల ఇన్కమ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసండి, వచ్చిన వెంటనే డబ్బు చేయాలి. మన ఇంట్లో మన ఫ్యామిలీ బయటికి లాగుతూ ఉంటారు, దీనికోసమేనా. నన్ను లాగారు. 2014 వచ్చినప్పుడు నవ్వారు, దీనికోసమేనా నువ్వు ఎంత కష్టపడిపోతున్నావు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని నన్ను బయటికి లాగుతూ ఉన్నారు. కానీ అప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ఏమైనా సరే నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి. మనం ప్రూవ్ చేసుకుంటే మనం చదువుకున్నది తక్కువ చదువుకున్నాం. వీళ్ళు మా పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళకన్నా ఎక్కువ 1 రూపాయి సంపాదించాలనేది నా గోల్. ఇప్పటికి మా పిల్లలకి మంచిగానే వస్తుంది ఇన్కమ్ అనేది. ప్లస్ వాళ్ళకన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి
చూపించాలనేది నా డ్రీమ్, నా గోల్. మా పెద్ద అబ్బాయి కన్నా ఎక్కువ ₹1 అయినా ఎక్కువ తీసుకుని ఇది కూడా బాబు అని వాడికి చూపించాలనేది నా ఆశ. ఎందుకంటే వాడు అంతసేపు ఎందుకు మమ్మీ ఇంట్లో కూర్చో, నువ్వు అసలు ఈ జర్నీలు చేస్తుంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. మన మైసూర్ వెళ్ళొచ్చేటప్పటికి చాలా నీరసంగా ఉంటే అసలు నువ్వు వెస్టేజ్ కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు ఇంత నీరసం అయిపోవడానికి కారణం వెస్టేజ్. నువ్వు పక్కన కూర్చొని ఒక రోజంతా మొన్న రోజంతా కూడా వాడు తింటూనే ఉన్నాడు. వాడికి ఒకటే చెప్పాను, ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు నేను జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నాం. నా హెల్త్ బాగుందా లేదంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్లైట్ ఎక్కాను, మీరు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళారు కదా, దెబ్బలాట అనమాటండి వాళ్ళతో. అంటే అలా మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నిజం అనుకుంటారు, ఏమి రావట్లేదు అనుకుంటారు. నెల డబ్బు వస్తుంది, ఎగిరి గంతులేస్తున్నాం. 1,20,000 ఒకసారి వచ్చింది, నీకు డబ్బులు రావట్లేదు అంటున్నారు. మరి 70 నుంచి 80,000, 80 నుంచి 90,000 చెక్కు ఊగిసలాడుతుంది. అది ఎందుకు అంటే నా మైండ్ సెట్ ప్రాబ్లం. ఎవరో ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అని నెగిటివ్ ఫీలింగ్స్ అనమాట అండి. అదంతా మైసూర్లో వదిలేసాం. నిజంగా సుబ్బయ్య సార్ దయ వల్ల ఎలాంటి ఎవడు ఏం అనేసుకుంటే అనేసుకునేవాళ్ళు, చచ్చిపోనేవాళ్ళు. అయినా నో ప్రాబ్లం. వాళ్ళు ఎలా కనబడతారంటే మనకి, నాకైతే ఎలా కనబడతారంటే అనుకునేవాళ్ళు తేళ్ళలాగా, పాముల్లాగా, జర్రీలాగా కనబడుతున్నారండి వాళ్ళు. మనం ఏం చేస్తాం, తేలు జర్రీ కనబడితే ఏం చేస్తాం, పక్కన వెళ్ళిపోతామా లేదా? అట్లా వెళ్ళిపోవాలనే ఫీలింగ్కి ఆ మైండ్ సెట్ని తీసుకొచ్చారు సుబ్బయ్య సార్కి. ఒకసారి మిగిలిన అప్లాస్ అండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ మీటింగ్కి వెళ్ళడం. మరి నిజంగా ఇంత హ్యాపీగా నేను ఉండడానికి కారణం ఏంటంటే మా అప్లైన్ అండి. నన్ను జాయిన్ చేసిన ఆయన అయితే భూమి మీద లేడు. ఆయన జాయిన్ చేయడానికి మాత్రమే వచ్చారు, నాకు కూడా లేడు. కానీ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి గ్రేట్ లీడర్ సిహెచ్ఎస్ఆర్ మోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్లైన్ని గుర్తించలేదనుకోండి మన డెవలప్మెంట్ రాదు. థర్డ్ పార్టీ అని చెప్పారు ఆయన, కానీ అప్లైన్కి ఏం చేయాలి, కృతజ్ఞత భావం తెలియజేయమని చెప్పారు. ఏం చెప్పారా లేదండి? అలాంటి కృతజ్ఞతలు తెలియజేసిన వాళ్ళకి డెవలప్మెంట్ ఈజీ. అప్లైన్ని పురుగులాగా నెగిటివ్గా చూసారనుకోండి డెవలప్మెంట్ రాదు. అమ్మని మనం ప్రేమిస్తామా లేదండి? ఎప్పుడు కూడా అమ్మని ప్రేమించాలి. అలాంటి అమ్మ ఎవరన్నా ఉన్నారంటే మన అప్లైన్ని గుడ్డిగా నమ్మండి. వీలైతే 5 సంవత్సరాలు మీ అప్లైన్ కూడా చేయి పట్టుకుని ఉండండి. అలాంటి సక్సెస్ని తీసుకోవాలి అంటే కంపల్సరిగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా 5 సంవత్సరాలు మీరు అందరూ మనస్ఫూర్తిగా వెస్టేజ్లో నిలబడాలని, ప్రతి ఒక్క వ్యక్తి డెవలప్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన ఆ చిన్న పర్సన్ కూడా, అంటే కింద నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ డైరెక్టర్ కూడా లక్షల ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ఈశ్వర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్. విష్ యూ వెల్కమ్. మేడం ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామండి. 5 బ్రాంచ్ ఓకేనండి. మరి ఎక్కడ తగ్గట్లేదు. మేము పురుషుల కన్నా ఎక్కువ ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందాక వచ్చిన ఉషారాణి గారి కానీ అనంతలక్ష్మి గారి కానీ చూస్తూ అర్థమవుతుంది. ఏంటి వెస్టేజ్లో ఒక లెక్క ఎల్ఓపి రావడానికి ఎన్ని కష్టాలు పడుతున్నామండి. మైండ్ సెట్ బిజినెస్ అంటారు. ఎందుకంటే ఒక లెక్క రావడం కష్టం అనుకుంటే ఒక లెక్క రావడమే కష్టం, 2 లెక్కలు రావడం అంటే 2 లెక్కలు కష్టం. కానీ సంవత్సర వ్యవధిలో 12 నెలల వ్యవధిలో 6 లెక్కలు ఎల్ఓపి తీసుకొని 1,20,000 చెక్ తీసుకోవచ్చు అని ప్రూవ్ చేసినటువంటి మరి ఉషారాణి గారికి ఒకసారి గట్టిగా కట్టుకుంటున్నామా? గట్టిగా అంతేనా? అందుకే మీరు డబ్బులు రావట్లేదు. నాకు అర్థమైంది. ఎవరికే కాదు, డబ్బులు ఎందుకు రావాలంటే ఆవుడు పెట్టుకోవాలి మీరే. అందుకే మీరు రావు. ఎందుకంటే మంచిని కనీసం మా అపార్ట్మెంట్లో ఉంటారండి. ఎప్పుడు చూడు నేను కారు కొన్నాను ఏడవే, నన్ను చూసి ఏడుతున్నారంటే అర్థం ఏంటి? నా దగ్గరికి వచ్చినటువంటి సక్సెస్ చూసి, డబ్బు చూసి ఏడుతున్నారు. నా దగ్గరకు వస్తే ఏడితే వాళ్ళ దగ్గరికి ఎంతదా? వాళ్ళకి అదే చెప్తున్నారు, బాబు మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటున్నారా నన్ను అన్నట్టు. అందుకే నన్ను పొగుడు చూడండి అంటే ఆ విధంగా మారుతారని. నన్ను అప్రిషియేట్ చేయండి రా, ప్లంబర్గా ఉండి BMW కార్గా జరుగుతున్నావు, నిజంగా గ్రేటు. మీ పిల్లలకి చెప్పండి రా, వాళ్ళు బాగుపడేలాగా, అప్పుడు నిజంగా మీకు మంచి జరుగుతుంది రా అని చెప్తుంటాను. అందుకే అవకాశం ఉన్నంత వరకు సక్సెస్ అయినోడిని, మంచి పనులు చేసినోడిని గౌరవించే ప్రయత్నం చేయాలి మనం. అందుకే చప్పటి పట్టమంటే ఉసుగులు మనం కొడితే అందుకే రేపు పొద్దున మీకు సక్సెస్ రాదు, చప్పట్లు రావు. కాబట్టి